గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఒక థియరం చెప్పుకున్నామా, డైమెన్షన్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2. దాంట్లో సగం వరకు చేసామమ్మా, దాంట్లో ఇంకా ఉందమ్మా. దాంట్లో ఎస్ డేస్ అనేది బేసిస్ సెట్ అని ప్రూవ్ చేస్తున్నాం మనం. ఎస్ డేస్ అనేది బేసిస్ సెట్ అనేది బేసిస్ అని అవడం కోసం అది లీనియర్ ఇండిపెండెంట్, అట్ ది సేమ్ టైం L of S dash is equal to W1 plus W2 అని మనం ప్రూవ్ చేయాలి. S dash అనేది లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. అట్ ది సేమ్ టైం L of S dash ఈక్వల్ టు W1 plus W2. మనం S dash is లీనియర్ ఇండిపెండెంట్ అనేది ప్రూవ్ చేసాం, ప్రీవియస్ థియరంలో చేసాం, ప్రీవియస్ క్లాస్ లో. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అన్నమాట. L of S dash to prove that we prove that ఏం చేయాలన్నా L of S dash equal to W1 plus W2. ఇక్కడ W1 plus W2 is a subspace అని మనం స్టార్టింగ్ లో రాసాం. W1 and W2 is a subspaces అయితే then W1 plus W2 and W1 intersection W2 are for subspaces. Subspaces అంటే ఇట్స్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ కాబట్టి W1 plus W2 అనేది వెక్టర్ స్పేస్ అవుతుంది. దిస్ క్లియర్లీ మన ప్రాబ్లం చేస్తూ ఉండేవాళ్ళు. L of S dash equal to V3 of R అని, L of S is equal to C3 of C అనేసి మన ప్రాబ్లం చేసాం. ఆ ప్రాబ్లమ్స్ లో క్లియర్లీ రాసేవాళ్ళం. క్లియర్లీ L of S dash is subset or equal to W1 plus W2. ఇప్పుడు W1 plus W2 లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుని దీంట్లో ఉన్నదని ప్రూవ్ చేస్తే W1 plus W2 is subset or equal to L of S dash అవుతుంది. అప్పుడు ఈ రెండాల నుంచి L of S dash equal to W1 plus W2 అని మనం ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే లెట్ దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. లెట్ గామా ఇస్ బిలాంగ్స్ టు డెల్టా ఈజ్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. W1 ప్లస్ W2 ఉండే ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే గామా అనేది ఎలా ఉంటుందంటే therefore gamma is equal to the alpha plus beta where alpha is belongs to W1 and beta is belongs to W2. ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటమ్మా, ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు W1. W1 ఇస్ ఏ బేసిస్, W1 ఇస్ ఏ సబ్ స్పేసెస్. అది ఎక్స్టెండ్ చేస్తాము. ఎక్స్టెండ్ చేస్తే B1 W1 కి సంబంధించింది B1 ఉన్నది. అదే ముందు క్లాస్ లో థియరం కంటిన్యూషన్ లోనే పైకి రాస్తాము. W1 అనేది సబ్ స్పేస్ అయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే B1 ఇస్ ఏ బేసిస్ సెట్ అని వచ్చింది కదమ్మా. B1 ఇస్ ఏ బేసిస్ ఆఫ్ W1 వచ్చింది కాబట్టి దాంట్లో ఉండే ఎలిమెంట్స్ తో ఈ ఆల్ఫా అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B1 అన్నమాట. దీంట్లో ఆల్ఫా అనే దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఆల్ఫా ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ఫా బిలాంగ్స్ టు B1. B1 లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయమ్మా, ఇన్ గామాస్ అండ్ ఆల్ఫాస్. గామాస్ అండ్ ఆల్ఫాస్ లో ఉండే లీనియర్ కాంబినేషన్ ఉండే ఎలిమెంట్స్ ఎలా వస్తాయంటే గామాస్ ఆల్ఫాస్ లో ఉండే విధంగా రాయొచ్చు. ఆల్ఫా అనేదాన్ని ప్లస్ ఇక్కడ బేటా ఇస్ బిలాంగ్స్ టు W2 ఇస్ సబ్ స్పేస్. దానికి బేసిస్ సెట్ ఏమనుకున్నాం అంటే B2 అని అనుకున్నాం. దాంట్లో B2 లో ఉండే సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఎలా రాసుకున్నారు, Γ1 Γ2 Γk β1 β2 βn కింద రాసుకున్నాం. దీనిలో కూడా అది కూడా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇది గామాస్ అండ్ బేటాస్. గామాస్ లోని బేటాస్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు లీనియర్ కాంబినేషన్ చేస్తే మొత్తం అంతా కూడా therefore లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ గామాస్ లో ఉంటుంది, ఆల్ఫాస్ లో ఉంటుంది అండ్ బేటాస్ లో. మూడు కలిపి ఇలా వస్తుంది ఆల్ఫా గామాస్ బేటాస్. ఇదంతా కూడా మనం ప్రూవ్ చేస్తున్నప్పుడు ఎస్ డాష్ అనేది రాసుకున్నాం. ఎస్ డాష్ అనేది Γ1 Γ2 Γk α1 α2 αn β1 β2 βn. ఇదంతా కూడా ఎస్ డాష్. దీనిలో ఉండే వెక్టర్స్ అన్నింటినీ కూడా లీనియర్ కాంబినేషన్ లో రాసాం. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ గామాస్ ఆల్ఫాస్ అండ్ బేటాస్. అంటే therefore it is totally belongs to ఇదంతా కూడా belongs to
L of S dash కి సంబంధించింది. L of S dash. S dash అంటే లీనియర్ స్పాన్ అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. లీనియర్ కాంబినేషన్ ఉండే ఎలిమెంట్స్ ని రాసాం. This belongs to S dash. అంటే ఇదంతా కూడా దేంట్లో వచ్చిందంటే గామా. Therefore gamma is belongs to L of S dash. అంటే గామా అనేది దేంట్లో తీసుకున్నారు? W1 plus W2 తీసుకుంటే గామా is belongs to L of S dash లో వచ్చింది కాబట్టి therefore W1 plus W2 is subset are equal to L of S dash. Therefore L of S dash is equal to W1 plus W2. L of S dash is equal to W1 plus W2. ఇక్కడ ఇది బేసిక్ సెట్ లో సెకండ్ పాయింట్ కూడా అయిపోయింది కాబట్టి S dash అనేది లీనియర్ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేస్తాం. L of S dash is equal to W1 plus W2 అనేది ప్రూవ్ చేస్తాం కాబట్టి therefore ఎవరై S dash అనేది బేసిక్ సెట్ అనేది basis of W1 plus W2. S dash అనేది basis of W1 plus W2. therefore రాసి ఇప్పుడు S dash అనే సెట్ అనేది బేసిక్ సెట్ అనేది కాబట్టి దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమవుతుందంటే డైమెన్షన్ ఆఫ్ W1 plus W2. డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 ఈక్వల్ టు S dash లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటమ్మా? గామా 2 గామా k, గామా 1 గామా 2 గామా k, ఆల్ఫా 1 ఆల్ఫా 2 1 ఆల్ఫా m, బీటా 1 బీటా 2 1 బీటా m. అవన్నీ కూడా యాడ్ చేస్తే k ప్లస్ m ప్లస్ n అనేది వస్తుంది. మన థియరంలో డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు మనం ఇదే ప్రూవ్ చేసాం k ప్లస్ m ప్లస్ n అని. అక్కడ అదే వచ్చింది, ఇక్కడ కూడా డైమెన్షన్ W1 ప్లస్ W2 కూడా చేస్తే k ప్లస్ m ప్లస్ n వచ్చింది కాబట్టి therefore రెండాటికి ఏమని రాస్తారంటే డైమెన్షనల్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు డైమెన్షనల్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షనల్ W1 ఇంటర్సెక్షన్ W2. ఇక్కడతో థియరం అనేది కంప్లీట్ అయింది. ఇక్కడతో థియరం అనేది కంప్లీట్ అయింది. మీరు మొత్తం అంతా ఒకసారి రాయండి. రాసిన తర్వాత మీరు లైన్ వైజ్ లైన్ చూస్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లం. మీరు ఏ పేపర్ తీసుకున్నా సరే ఈ థియరం ఉంటుందమ్మా. ఇదే విధంగా ఇంకొక థియరం ఉంది. ఆ థియరంతో మనకి ఈ సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదేదో థియరం ఎలాగ ఉందో థియరం కూడా సెకండ్ థియరం కూడా అలాగే ఉంటుంది. ఆ థియరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి సంబంధించిన దీంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ ఈ థియరంకు సంబంధించిన అంటే ఈ డెఫినేషన్కి సంబంధించి ఈ స్టేట్మెంట్కి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకో వేరే థియరం చెప్పాం కదా, దానికి సంబంధించిన రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. చూడండి నెక్స్ట్ ఇది మటుకు మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. నోట్ చేసుకో. చూడండి నెక్స్ట్ కోషియంట్ స్పేస్. మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కోషియంట్ స్పేస్ అన్న. కోషియంట్ స్పేస్ లో దీంట్లో ఇది తెలుసుకునే ముందు దీంట్లో వచ్చిన కాన్సెప్ట్ ఒకటి ఉంది, కొసెట్స్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కొసెట్స్ గురించి, లెఫ్ట్ కొసెట్ రైట్ కొసెట్ అనేది. దీంట్లో వచ్చిన మోడిఫికేషన్ ఉంటుంది కొసెట్స్. వెక్టర్ స్పేస్ లో కొసెట్స్ అంటే ఏంటంటే కొసెట్స్ అంటే W అనేది సబ్ స్పేస్ ఆఫ్ B అవ్వాలి. WBA సబ్ స్పేస్ ఆఫ్ B అండ్ ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు B లో తీసుకుంటే W ప్లస్ ఆల్ఫా అనేది కొసెట్ అవుతుంది అన్నమాట. W ప్లస్ ఆల్ఫా అనేది కొసెట్ అవుతుంది. W ప్లస్ ఆల్ఫా అనేది కొసెట్. ఇది ఆల్ఫా అనేది ఏ సైడ్ ఉంది, మరి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ కొసెట్ అవుతుంది. W ప్లస్ ఆల్ఫా అనేది కొసెట్ లో దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే W ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x ప్లస్ ఆల్ఫా such that x belongs to W. W plus alpha equal to set of x plus alpha such that x belongs to W కింద డిఫైన్ చేశారు. ఇక్కడ W plus alpha అనేది is a right coset generated by alpha.
జనరేటెడ్ బై ఆల్ఫా. జనరేటెడ్ బై ఆల్ఫా ఇక్కడ x ప్లస్ ఆల్ఫా కాబట్టి x బిలాంగ్స్ టు w. x బదులు మనం ఏం తీసుకున్నా సరే 2 ప్లస్ ఆల్ఫా విచ్ ఇస్ ఏ రైట్ కోసెట్ జనరేటెడ్ బై ఆల్ఫా. 3 ప్లస్ ఆల్ఫా 5 ప్లస్ ఆల్ఫా ప్రతి దాంట్లో కూడా జనరేటెడ్ బై ఆల్ఫా అవుతుంది అన్నమాట. జనరేటెడ్ బై ఆల్ఫా. రైట్ కోసెట్ ని w ప్లస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఆల్ఫా కింద డినోట్ చేస్తాం. అదే లెఫ్ట్ కోసెట్ వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ w అవుతుంది. దాన్ని ఆల్ఫా ప్లస్ సమ్ y అనుకుంటే y బిలాంగ్స్ టు w అవుతుంది. y బిలాంగ్స్ టు w. ఇది లెఫ్ట్ కోసెట్, ఇది రైట్ కోసెట్. దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కోసెట్ కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు v లో తీసుకున్నాం కదా w ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు 0 బార్ 0 వెక్టర్ అనేది బిలాంగ్స్ టు v లో తీసుకున్నాం అనుకోండి. v లో తీసుకుంటే w ప్లస్ 0 బార్ చేస్తే మనకు వచ్చి వెక్టర్ ఏమవుతుందంటే w అవుతుంది. w ప్లస్ 0 బార్ ఈక్వల్ టు w అని. ఇది ఒక ప్రాపర్టీ అమ్మ. ఇంకొక ప్రాపర్టీ ఉందన్న, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా అనేది v లో తీసుకున్నాం. ఆల్ఫా అనేది v లో తీసుకున్నాం. here x belongs to w. ఆల్ఫా అనేది v లో తీసుకున్నాం. ఇక్కడ అలా కాకుండా ఏదైనా ఒక వెక్టర్ ని x అనే వెక్టర్ ని w లో తీసుకోండి. w లో తీసుకుని w ప్లస్ x చేస్తాం అనుకోండి. w ప్లస్ x బిలాంగ్స్ టు w. x ప్లస్ w ప్లస్ x చేసినా సరే మనకు వచ్చేది ఏమవుతుందంటే w అవుతుంది. మనకు వచ్చేది w అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ అమ్మ. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు v లో తీసుకుంటే w ప్లస్ ఆల్ఫా అనేది ఈ విధంగా జనరేట్ చేసాము. ఇక్కడ ఈ ఆల్ఫా అనేది v లో తీసుకున్నాం కాబట్టి ఈ ఆల్ఫా అనేది డైరెక్ట్ గా మనం దేంట్లో తీసుకున్నారు w లో తీసుకున్నాం. అదే x అనుకుంటే x బిలాంగ్స్ టు w ప్లస్ x ఈక్వల్ టు w అవుతున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ ఉందన్నమాట. మూడో ప్రాపర్టీ. మూడు ప్రాపర్టీస్ మనం రాస్తాం, నోట్స్ రాసేటప్పుడు ఇస్తాను చూడండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ w అయిందండి. w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ w అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు w అవుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. మూడు కూడా w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ w అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు w. మనం నెక్స్ట్ చెప్పే థీరం అని చెప్పుకున్నాం. పెద్ద థీరం ఉంటుంది, చాలా జస్ట్ థీరం. అది ఇంపార్టెంట్ అయిన థీరం. ఆ థీరంలో మనం ఇది యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ x ప్లస్ w ప్లస్ x ఈక్వల్ టు w అని, w ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ w ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు w అని. దీని అందరికి నోట్స్ రాసుకున్నాం. కోర్సెస్ కి నోట్స్ ఉంది, ఆ నోట్స్ ఇస్తాను. నోట్స్ రాసుకోండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ అని పెట్టి మీరు క్వశ్చన్స్ కి డెఫినేషన్ రాసుకున్నాం. లెట్ w be a vector space v of f, then for any element alpha belongs to v, the set w plus alpha equal to set of x plus alpha such that x belongs to w is called the right coset of w will be generated by alpha. దీంట్లో ఉండే 4 పాయింట్స్ అమ్మా, 4 నోట్ పాయింట్స్. బట్ 0 bar is belongs to v, 0 bar plus w equal to w అవుతుంది. x belongs to w. ఇక్కడ ఆల్ఫా అనేది v లో తీసుకున్నాం కాబట్టి w ప్లస్ ఆల్ఫా అనేది ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్ఫా అనేది కూడా w లోనే తీసుకుంటున్నారు. w సబ్ స్పేస్ లో తీసుకుంటే x ప్లస్ w cosec of x plus w ఈక్వల్ టు దే cosec of w అవుతుంది. w లోనే ఉంటుంది. ఎనీ టూ cosec of w in v ఆర్ either identical or disjoint అన్నమాట. రెండు ఎనీ టూ cosec తీసుకుంటే అంటే ఆల్ఫా ప్లస్ w బీటా ప్లస్ w ఆ రెండు ఎన్ని టూ cosec తీసుకుంటే ఆ రెండు కూడా ఐడెంటికల్ అయినా అవుతుంది, లేదా వాటి యొక్క ఇంటరాక్షన్ అనేది ఎంపీ అవుతుంది. వాటి ఇంటరాక్షన్ అనేది డిస్జాయింట్ వేరువేరుగా ఉంటుంది. ఈ రెండు కండిషన్లో ఉంటాయి. ఒకటేలా ఐదర్ ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఈక్వల్ అయినా ఐడెంటికల్ ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదా డిస్జాయింట్ ఈక్వల్ టు నాన్ ఎంప్టీ సెట్ అయినా అవ్వచ్చు. ఈ సెట్స్ తర్వాత ఇఫ్ ఆల్ఫా ప్లస్ w అండ్ బీటా ప్లస్ w ఆర్ టూ cosets of w in V, then ఆల్ఫా ప్లస్ w ఈక్వల్ టు బీటా ప్లస్ w అయితే
then if and only if alpha minus beta is belongs to w. Main concept ఏంటంటే మనకి ఈ ఫోర్త్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. alpha plus w equal to beta plus w if and only if alpha minus beta is belongs to w. తర్వాత మళ్ళీ సెకండ్ అనేది ఇంపార్టెంట్ మన నోట్ పాయింట్. సెకండ్ ఫోర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. ఇది కోసెట్స్ సంబంధించిన. దీని తర్వాత మనకి కోషియంట్ స్పేస్ లో కోషియంట్ సెట్ అని ఉంటుందమ్మా. కోషియంట్ సెట్ అంటే ఇప్పుడు కొసెట్ అనేది w ప్లస్ ఆల్ఫా ఇస్ సెట్ ఆఫ్ ఆల్ x ప్లస్ ఆల్ఫా సచ్ దట్ x బిలాంగ్స్ టు w అనేది మనం ఎలా చెప్పుకున్నాము. కోషియంట్ సెట్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్. కొసెట్ అంటే ఈ విధంగా చెప్పుకున్నాం. ఇటువంటి కొసెట్స్, లెఫ్ట్ కొసెట్ రైట్ కొసెట్, ఈ కొసెట్స్ అన్ని కూడా సెట్ లో రాస్తాం. మళ్ళీ ఇవన్నీ కూడా ఈ కొసెట్లు అనేది కూడా సెట్ లో రాస్తే అది ఏమవుతుందంటే కోషియంట్ సెట్ అవుతుంది. కోషియంట్ సెట్ ఏంటంటే కోషియంట్ సెట్ ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్. అంటే ఇది w ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు b అవ్వాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు w. ఇవన్నీ కూడా ఒక సెట్ లో రాయగలిగితే దీని ఏమంటారంటే కొసెట్స్ అంటారు. దీన్ని దేనిగా ఇంటిగ్రేట్ చేస్తారంటే b బై w ని కోషియంట్ సెట్ అంటారు. కోషియంట్ సెట్ ని b బై w అంటారు. దట్ ఈక్వల్ టు w ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు b. ఈ విధంగా ఉంటుంది ఏమంటారు సెట్ ఆఫ్ ఆల్ కొసెట్స్ ఇస్ కాల్డ్ కోషియంట్ సెట్. ఓన్లీ కొసెట్ అయితే w ప్లస్ ఆల్ఫా సెట్ ఆఫ్ ఆల్ x ప్లస్ ఆల్ఫా సచ్ దట్ x బిలాంగ్స్ టు w. కానీ ఇటువంటి కొసెట్స్ అన్ని కూడా సెట్ లో రాయగలిగితే కోషియంట్ సెట్ అవుతుంది. దీని యొక్క డెఫినేషన్ కూడా రాసుకోండి. నోట్ చేసుకున్నాం. కోషియంట్ సెట్. లెట్ W be a subspace of V of F, then the set of all cosets in V denoted by V by W, that is V by W equal to set of W plus alpha such that alpha belongs to V is called the quotient set. ఇవన్నీ కూడా సెట్ లో రాసుకుంటే V by W అనేది సెట్ ఆఫ్ ఆల్ cosets అని కోషియంట్ సెట్ అంటాం. దానికి సంబంధించిన థీరం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన థీరం. ఇది ప్రీవియస్ థీరం ఎలా చెప్పుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ థీరం స్టేట్ కూడా సరిగ్గా ఉన్నాము. లెట్ W be a subspace of finite dimensional vector space V of F, then dimensional V by W equal to dimension V by dimension W. ఇది నోట్ చేసుకుని ఇక్కడ వరకు ఉన్నాం. ఇది ప్రీవియస్ తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మనం దీని యొక్క స్టేట్మెంట్ కి ప్రూఫ్ చూద్దాం. ఈ థీరం కి ప్రూఫ్ అనేది చూద్దాం. నోట్ చేసుకుంటాం. మనం ఈ థీరంతో మనకి సెకండ్ యూనిట్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుందమ్మా. దీంతో టోటల్ కంప్లీట్ అయిపోతుంది. మన ఫస్ట్ యూనిట్ లో కొన్ని థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్ అనేవి మనకు డైలీ క్లాస్ జరుగుతూ ఉంటే మనకి వర్క్ అనేది ఇచ్చేవాడిని. చూడండి దాంట్లో నేను ఫస్ట్ యూనిట్ లో ఈ థీరమ్స్ అనేవి ఇప్పుడు రాయించుకోనమ్మా. ఫస్ట్ యూనిట్ అవగానే మనం దానికి అసైన్మెంట్ పెట్టి రాయించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాస్ అవడం వల్ల మనం చెక్ చేయడం కూడా అవ్వలేదు. దాని ఫస్ట్ థీరం ఆల్ఫా మైనస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు w, ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు w అనే ఒక థీరం ఉంది. తర్వాత నెక్స్ట్ థీరం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఇస్ బిలాంగ్స్ టు w ఇస్ ద సబ్స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని థీరమ్స్ చెప్పుకున్నాం. ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ బిలాంగ్స్ టు w అని. ఈ 3 థీరమ్స్ కూడా ప్రతి యూనిట్ అవగానే కంపల్సరీ అందరి మీద రాయించి ఉన్నాం. ఇప్పుడు మనం రాయించిన అవ్వట్లేదు. మీరే నోట్ రాయాలి. మీరే రఫ్ నోట్స్ తీసుకుని మరి ఎలా చేస్తారో తెలియదు. మరి క్లాస్లో అయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు రాస్తారో తెలియదు. కానీ ఈ 3 థీరమ్స్ కూడా రాయాలి. దీంతో పాటు ఇంకా 3 థీరమ్స్ ఉన్నాయన్నమాట. W1 plus W2 is a subspace అని. W1 plus W2 is a subspace of V అనేసి మనం ఒక థీరం చెప్పుకున్నాం. తర్వాత S is subset or equal to T, then L of S equal to L of T అనేసి. L of S union T equal to L of S plus L of T అనే 2 థీరమ్స్ చెప్పుకున్నాం. ఎలా లీనియర్ కాంబినేషన్ మీద ఈ థీరమ్స్ ఇది మొత్తం 3. ఇది ఒక థీరం, ఇది ఒక థీరం. ఈ 5 థీరమ్స్ కూడా ఫస్ట్ యూనిట్ అవగానే ప్రతి ఒక్కరికి వచ్చేసి ఉండేవి. మరి ఇప్పుడు ఈ 5 థీరమ్స్ నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ 5 థీరమ్స్ కూడా మీరు నోట్స్ అనేది రాయాలన్నమాట. రాసి మీరు మెయిల్ చేస్తున్నారంట అసైన్మెంట్, అలా మీరు చేసినా పర్వాలేదు.
లేదా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు కాబట్టి గ్రూప్ లో పెట్టిన ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 థియరమ్స్ అనేవి నాకు 1 or 2 టైమ్స్ రాసి మాకు అది మెయిల్ చేయండి అమ్మా. మెయిల్ లేదా వాట్సాప్ గ్రూప్ లోనే చేయండి అమ్మా. ఈ 5 థియరమ్స్ అయిన తర్వాత ఫస్ట్ యూనిట్ సంబంధించి సెకండ్ యూనిట్ లో ఇది ఒక థియరము, డైమెన్షన్ b బై w ఈక్వల్ టు డైమెన్షన్ b మైనస్ డైమెన్షన్ w. ఈ థియరం అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. దీని ప్రీవియస్ థియరం ఏముంది, డైమెన్షన్ w1 ప్లస్ w2 ఈక్వల్ టు డైమెన్షన్ w1 ప్లస్ డైమెన్షన్ w2 మైనస్ డైమెన్షన్ w1 ప్లస్ w2. ఈ చాప్టర్ ఈ సెకండ్ యూనిట్ కి సంబంధించి ఇది అది థియరం. 2 థియరమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన ఈ 5 థియరమ్స్ తో పాటు ప్రాబ్లమ్స్ అనేవి లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ మీద ప్రాబ్లమ్స్, లీనియర్ కాంబినేషన్ మీద ప్రాబ్లమ్స్. దీంట్లో సెకండ్ యూనిట్ వచ్చేసరికి 2 థియరమ్స్ తో పాటు దీంట్లో కోఆర్డినేట్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బేసిస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఈ థియరంతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేద్దాం. ఓకేనా?